ఆలోచన చేస్తున్నప్పుడు ఇంతకు ఆ రోగం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి మనిషిలో రోగం వస్తుంది. భౌతికమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వ్యక్తుల్లో రోగం వస్తుంది. ఆ రోగానికి ప్రకృతి సంబంధమైనటువంటి వైద్యము మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా రోగులు ఉన్నారు. ఆ రోగులకు వైద్యం కావాలి. అంటే ఆత్మకు కూడా ఒక రోగం ఉంటుంది. ఆ రోగాన్ని తీసివేసుకోవటానికి మనకు వైద్యం కావాలి. ఆత్మకు పట్టినటువంటి రోగానికి మందు వాక్యము, అదే మన చేతిలో ఉన్నటువంటి వైద్యం. మరి ఈ యొక్క వైద్యుడు వైద్యాన్ని అందిస్తున్నప్పుడు రోగికి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే సర్జరీ చేస్తున్నప్పుడు నొప్పి లేకుండా చేయడానికి అవకాశం లేదు. సర్జరీ చేసేటప్పుడు అనస్థీసియా ఇచ్చి వారిని నొప్పి లేకుండా ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మత్తు తగ్గిపోయిన తర్వాత ఆ నొప్పి అనేది ఉంటుంది. కాబట్టి వైద్యం తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వైద్యాన్ని స్వీకరించగలగాలి, లేక వైద్యాన్ని చేయించుకోవాలి అనేది మనందరికీ తెలుసు. మరి లోకంలో ఉంటున్నటువంటి అనేక మంది వైద్యులు అంటే దైవ సేవకులు, వారికి రోగం రాదా అంటే వారికి కూడా రోగం వస్తుంది, వారికి కూడా వైద్యము అవసరం. మరి రోగము లేని వైద్యుడు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే చరిత్రలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, మూడు లోకాల్లో కానివ్వండి, ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన పరమ వైద్యుడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్తున్నారు, నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అని ఆయన అన్నారంటే ఆయన ఎటువంటి రోగము లేని వైద్యుడు అని మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో కొంతమంది శరీరానికి వైద్యం చేసే వైద్యులు ఉన్నారు. వారు చక్కగా ఒక 5 సంవత్సరాలు చదువుకొని ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు వారు చదువుకొని ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్పెషలైజ్ చేసుకొని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్టులు అనేవారు తయారవుతూ ఉన్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంతోమంది వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులకు కూడా రోగం వస్తుంది. ఆ వైద్యులు కూడా ఏదో ఒక రోజు చనిపోతారు. హార్ట్కి సంబంధించినటువంటి ఒక వైద్యుడు ఉన్నాడు. ఆ మధ్య హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన అనేక మందిని గుండె సంబంధమైనటువంటి వైద్యాన్ని చేసి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు వారికి సర్జరీ చేసి, బైపాస్ సర్జరీ చేసి ఎంతోమందిని కాపాడినటువంటి వైద్యుడు. ఆయన గురించి చాలా గొప్పగా చేస్తారు. కొన్ని వందలు వేలు సర్జరీ చేసినటువంటి, హార్ట్ సర్జరీ చేసినటువంటి వైద్యుడు. ఆ వైద్యుని యొక్క మరణము కూడా ఆఖరికి హార్ట్ అటాక్తోనే చనిపోవడం జరిగింది. ఎంతోమందికి హార్ట్ అటాక్ ఎలాగొస్తుందో ఆయనకి తెలుసు.
దేనివల్ల హార్ట్ అటాక్ వస్తుందో తెలుసు. ఆ పేషెంట్స్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసిన తర్వాత ఇట్టే చెప్పేయగలరు, హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, ఎన్ని స్ట్రోకులు వచ్చాయి, ఈ హార్ట్ అటాక్కి ఎలాంటి వైద్యం అందించాలి, దీనికి సర్జరీ చేస్తే సరిపోతుందా, మెడిసిన్స్తో నయం చేయగలమా, ఇలా అంత గొప్ప అవగాహన కలిగినటువంటి ఆ వైద్యుడు. కానీ తన జీవితంలో తనకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతాను అని ఆయన ఊహించలేదు. అంటే వైద్యులకు కూడా రోగాలు వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పాపం అనే ఒక రోగం ఉంది. ఈ పాపం అనే రోగానికి మందు బైబిల్లో ఉంది. ఈ పాపం అనే రోగానికి వైద్యుడు యేసుక్రీస్తు వారు. ఆ పాపం అనే ఆ ఒక రోగము లేనటువంటి వైద్యుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క మనిషిని తయారు చేయడానికి దేవుడు మొదటిగా మనిషిని తయారు చేయడానికి దేవుని యొక్క పాత్రను గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆదికాండంలో 27వ అధ్యాయంలో 26వ వచనంలో, మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో దేవుడు, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నారు. దేవుడు మన పోలిక చొప్పున అన్నారు అంటే ఆయనతో పాటు మరొకరిని కలుపుకొని చెబుతున్నట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవుడట మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము అని అనుకున్నారు. అంటే దేవునితో పాటు మరెవరో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. వారెవరు అంటే మనలను తయారు చేయటానికి, లేక నరుణ్ణి నిర్మించటానికి, మానవాల్ని నిర్మించటానికి దేవునితో పాటు మరొక వేరే వ్యక్తుల పాత్ర ఉందనేది మనకు ఇందులో అర్థమవుతుంది. ఇది మనసులో పెట్టుకున్నట్లయితే తొలి మానవుడైనటువంటి ఆదామును తయారు చేయడానికి ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే మనందరికీ తెలుసు, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే మనను తయారు చేయడానికి మరొకరి పాత్ర కూడా ఉంది అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎనిమిదవ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. అయితే దాని పైకి చదువుతామండి. ఇంకా 6వ వచనం నుంచి చదువుకొని అవుతాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. ఏమంటే ఆకాశం ముందు మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరట? తండ్రి అని చెప్తూ ఆయన వలన సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. అసలు మనం ఎందుకున్నాము అంటే ఆయన కొరకే మనం ఉన్నాము, అందుకే మనం ఆయన సృజించుకున్నారు అని చెప్తున్నారు.
తర్వాత మరియు ఏమంటే మొదటిగా ఏం చెప్పారు? సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే ఈ సృష్టి కానివ్వండి, నరులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, సమస్తము కూడా ఆయన ద్వారా కలిగింది అని చెబుతూ మరియు అని ఒక పదం అక్కడ వాడుతున్నారు. అంటే ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు కదా. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. మన ప్రభు ఎవరట? యేసుక్రీస్తు వారు అని చెబుతూ ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. అర్థమైంది కదండి? అంటే నరులను తయారు చేయడానికి ఒకరి పాత్ర తండ్రి అయినటువంటి దేవునిదైతే, మరొకరు కూడా ఉన్నారు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ఈ యొక్క మానవ దేహాన్ని తయారు చేయడానికి ఎవరెవరి పాత్ర ఉంది అంటే, తండ్రి అయినటువంటి దేవుని పాత్ర ఉంది, తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాత్ర ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇంకొక మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఎందుకంటే మన నిర్మాణం గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. మనము ఎవరి ద్వారా నిర్మింపబడ్డాము అనేది మనకు తెలిస్తే ఆ తర్వాత మనం ఎవరి కొరకు బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఎవరు మనల్ని తయారు చేశారు అనే విషయం మనకు అర్థమైతే ఆయన కొరకు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. ఏమని చెప్తున్నారు? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనల్ని దేవుడు ఎలా నిర్మించారో అనే విషయాన్ని కూడా మనకు చెప్తున్నారు. మనల్ని ఎవరు తయారు చేశారు, ఎవరు నిర్మించారు అంటే మనం చదువుకున్నటువంటి మాటల్లో దేవుడు అని మనకు అర్థమైంది. ఇంకొకరి పాత్ర ఎవరిది అంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిదని మనకు అర్థమైంది. అయితే మనము దేనితో తయారయ్యము అనేది కూడా తెలియజేస్తున్నటువంటి మాట. దేంతో మనం తయారు చేయబడ్డామటండి? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యేటండి? జీవాత్మాయను అంటున్నారు. ఇక్కడ బాగా మనం ఆలోచన చేస్తే ఇంతకీ జీవవాయువు అనగానే ఏంటండి? ఏంటండి? ప్రాణం. జీవవాయువు అనగానే ప్రాణం. అంటే ఈ యొక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి మనం ఆలోచన చేస్తే, ప్రాణాన్ని నిలబెట్టడానికి అంటే నరుడిని తయారు చేసేటప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నప్పుడు, ఈ యొక్క జీవవాయువు ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ తర్వాత కింద వచనానికి వచ్చేటప్పటికి ఆ ఒక జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను అని మాట రాయబడి ఉంది కదా. జీవాత్మాయను అని ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి ఈ తొలి మానవుడైనటువంటి ఆదాము కొరకు అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 45వ వచనములో ఎందు విషయమై ఆదామును మొదటి మనుషుడు. ఇందాక అక్కడ తయారు చేసేటప్పుడు మొదటి మనిషి కొరకు చెప్తున్నాడు కదండి దేవుడు. ఆ మొదటి మనుషుడు ఎవరట అంటే ఆదాము. ఇక్కడ మన క్లారిటీ తీసుకున్నారు. ఏమని చెప్తున్నారు? ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అంటున్నాడు. అక్కడ జీవించే ఆత్మను రాయబడింది కదండి. నరుడు జీవాత్మను రాయబడింది కదా. ఆ నరుడు జీవాత్మను రాయబడిన దాంట్లో ఆ మొదటి మనుషుడికి జీవించు ప్రాణి అయ్యేటట.
జీవించు ప్రాణి అయ్యాడు. ఎప్పుడు జీవించు ప్రాణి అయ్యాడంటే జీవవాయువును ఊదగా అంటాడు. అంటే జీవవాయువు ఎక్కడ జీవవాయువును ఊదగా అనగానే వాని యొక్క నాసిక రంధ్రములలో, అంటే నేల మట్టితో దేవుడు ఏం చేశాడంటే ఒక ఆకారాన్ని తయారు చేశాడు. నేల మట్టితో దేవుడు ఒక ఆకారాన్ని తయారు చేసినప్పుడు ఆ ఆకారము జీవం లేనిది. ఆకారంలో ఏం లేదు, జీవం లేదు. అంటే ఆకారంలో జీవము లేనప్పుడు ఆ నరుడు జీవాత్మ అవ్వటానికి ఆ ఒక నరునిలో జీవవాయువును ఊదగా అంటున్నాడు. జీవవాయువు అనగానే వాయువు అంటే ఏంటండి? గాలి కదా. అంటే ఇప్పుడు మనకు మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటండి? ఆక్సిజన్. అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఉంటే మనిషి బతుకుతున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొద్దిమంది మనుషులు ఉన్నారనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లేకుంటే కొద్ది కాలము వారికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఐసీయూలో ఉంచిన తర్వాత, లేకపోతే వెంటిలేటర్లో వారిని ఉంచిన తర్వాత, ఆ వెంటిలేటర్ పెట్టినప్పుడు ఏం పెడతారు? వారికి ఆక్సిజన్ పెడతారు కదండి. ఆక్సిజన్ పెడతారు. ఈ ఆక్సిజన్ పెట్టినప్పుడు కొంతకాలం ఆ ఒక ఆక్సిజన్ ద్వారా ఆ వ్యక్తి బతుకుతున్నట్టుగా, అంటే ఆక్సిజన్ అందుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఊపిరి ఉన్నట్టుగా ఉంటుంటాడు. కానీ ఆ వ్యక్తి మరణిస్తాడు. మరణించినప్పుడు ఆక్సిజన్ పెడితే మళ్ళీ బతకాలి కదా. అర్థమైందండి? ఆక్సిజన్ పెడితే మళ్ళీ బతకాలి కదా. కానీ మళ్ళీ ఆక్సిజన్ పంపించినా బతకట్లేదు, ఆక్సిజన్ పెట్టినా బతకట్లేదు. ఇక్కడ జీవవాయువు అనగానే ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఆ జీవవాయువు తనలోనికి వెళ్తే బ్రతుకుతుంది. జీవాత్మ అయ్యను, ఏమంటే జీవించు ప్రాణి అయ్యను అని చెప్తున్నాడు. అంటే జీవించే ఒక ప్రాణం ఆయనలోనికి వచ్చింది. ఏది వెళ్తే జీవించే ప్రాణం అయింది అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ మనిషి తయారీ విషయంలో ఇద్దరు పాత్రలను మనం చూసాము. మూడో పాత్రను మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితేనండి, మొదటిగా 32వ అధ్యాయం, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అంటున్నాడు. నరుల్లో ఏముందటండి? ఆత్మ ఉంది. ఆ నరుల్లో ఉంటున్నటువంటి ఆత్మ గురించి మాట్లాడుతూ, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగజేయును. ఇక్కడ బాగా ఆలోచనండి. ఏంటంటే ఊపిరి వివేచన కలగజేస్తుందా? ఆ ఊపిరి మనిషిని బ్రతికిస్తుందా? జనరల్గా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిలో ఊపిరి ఆగిపోతే ఊపిరి అందిస్తే ఏమవ్వాలండి? ఊపిరి అంది మనిషి బ్రతకాలి, అంతే కదండి. చాలామందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయమంటుంటారు? సిపిఆర్ చేయమంటుంటారు కదా. ఆ సిపిఆర్ చేస్తున్నప్పుడు ఆయనకు ఊపిరి అంది ఆయన బ్రతుకుతాడు. ఇన్ టైంలో మనం ఏమంటే సిపిఆర్ చేస్తే ఏమవుతుంది? ఊపిరి అంది ఆ వ్యక్తి బ్రతుకుతాడు. ఇక్కడ మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఊపిరి అంటున్నాడు. దేవుని ఊపిరి. ఆ దేవుని ఊపిరి అంటే ఏమండి, చాలా ట్రాన్స్లేషన్స్లో మనం చూసినప్పుడు, అంటే వాడుక భాషలో మనం చూస్తున్నప్పుడు, లేక మనకు కొన్ని ట్రాన్స్లేషన్స్ మనకు కనబడుతుంటాయి, వాడుక బైబిల్స్ కొన్ని కనబడుతుంటాయి. అందులో ఏమని రాయబడింది అనేది ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, స్టడీ బైబిల్స్ కొన్ని ఉంటాయి. ఈ స్టడీ బైబిల్స్లో ఒకసారి మనం చదవగలిగితే అందులో ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 32వ అధ్యాయం కదండి, 32వ అధ్యాయము 8వ వచనంలో స్టడీ బైబిల్స్లో
మనకు చాలా యాప్స్ ఉన్నాయి కదా, బైబిల్ యాప్స్లో ఉంటున్నప్పుడు అందులో స్టడీ బైబిల్ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, అయినను మనుషులకు ఆత్మ ఉన్నది. మనం ఏం చదువుకున్నామండి? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అయినను మనుషులకు ఆత్మ ఉంది. అమిత శక్తి మంతుని ఆత్మ మూలముగా అంటున్నాడు. అమిత శక్తి మంతుని అంటే సర్వశక్తుని దేవుని ఊపిరి అని ఉంది కదా. ఇక్కడ ఏమని రాశాడంటే అమిత శక్తిమంతుని ఆత్మ మూలంగా. అంటే ఊపిరి అంటే ఏంటంటే ఆత్మ. ఊపిరి అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ మూలంగా మనిషికి గ్రహింపు కలుగుతుంది. అంటే మనిషికి గ్రహింపు రావటానికి ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. మనిషికి గ్రహింపు కలగాలి. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ ఊపిరి వానికి వివేచన కలగజేస్తుంది అన్నాడు. ఊపిరి వివేచన కలగజేస్తుంది. అంటే ఊపిరి అంటే ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అంటే మనిషి నిర్మాణంలో 3 పాత్రలు మనకు కనబడుతున్నాయి. 1 తండ్రి అయినటువంటి దేవుడు, 2 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, 3వది పరిశుద్ధాత్మ. అంటే మనల్ని సృజించేది అదే. మరి ఇంకొక మాట అంటాడు చూడండి, అదే యోబు గారు. ఒకసారి చూద్దాం 34వ అధ్యాయం. అదే 34వ అధ్యాయంలో లేక 33వ అధ్యాయాన్ని చూద్దాం. 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ నన్ను సృజించను. యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. అంటే పరిశుద్ధాత్మకు అనేక పేర్లు ఉన్నాయి. ఇందాక అక్కడ ఏం చదువుకున్నాం మనం? ఊపిరి అని చదువుకున్నాం. ఊపిరి అన్న పరిశుద్ధాత్మ. శ్వాస అన్నా సరే ఊపిరే కదండి. ఆ నానా భాషల్లో మనం చూసుకుంటున్నప్పుడు శ్వాస్యము లేకపోతే శ్వాస అన్నా సరే ఊపిరి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఏమంటే మనకు జీవం ఇవ్వటానికి ఎవరు కావాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. శ్వాస ఏమంటే శ్వాస అన్న ఊపిరన్న పరిశుద్ధాత్మకి ఆ పేర్లు. పరిశుద్ధాత్మకి ఆ పేర్లు. అందుకని సర్వశక్తుని యొక్క శ్వాస. మనం ఏం చదువుకున్నాం? ఏమండి సర్వశక్తుని దేవుని ఊపిరి అని మనం చదువుకున్నాం. ఇక్కడ సర్వశక్తుని యొక్క శ్వాస నాకేమిచ్చిందట? జీవాన్ని ఇచ్చింది. అప్పుడు నరుడేమయ్యాడు? జీవించు ప్రాణి ఆయను అంటున్నాడు. అంటే మన నరులను తయారు చేయడానికి 3 పాత్ర ఇక్కడ మనకు కనబడుతుంది. శ్వాస. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 34వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూడగలిగితే ఇందులో కూడా ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమండి తొలి మానవుడైనటువంటి ఆదామును తయారు చేయటానికి దేవుడు ఏం చేశాడంటే జీవవాయువును ఊదగా అంటే పరిశుద్ధాత్మను ఆయనలోనికి పంపిస్తే నరుడు ఏమయ్యాడంటే జీవించు ప్రాణి అయ్యాడు. మనం ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము అని దేవుడు చెప్పినటువంటి మాట. ఆ దేవుడు అనే పదంలో మనకు బహుళత్వం కనబడుతుందండి. అంటే నరుడి సృష్టి వెనకాల ఎవరు ఉన్నారు అంటే దేవుడు ఉన్నాడు. ఆ ఒక మనము అనే దాంట్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుంటే ఏమైపోతారట? చనిపోతాం.
అంటే పరిశుద్ధాత్మ ఆయనలో నుండి బయటకు వచ్చేస్తే ఏమైపోతారంటే మనిషి చనిపోతారు. ఇది మనసులో పెట్టుకొని దేవుడు ఏమని చెప్పాడంటే, దేవుడు ఆదాముకు తయారు చేసిన తర్వాత ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నేను వేశాను, అందులో అన్ని ఫలాలు తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకు, తింటే ఏమైపోతావు, మరణిస్తావు అన్నాడు. అప్పుడు ఆదాము ఏం చేశారు, ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నాడు. తిన్న తర్వాత ఏమైపోయాడు ఆదాము, శారీరకంగా బ్రతికే ఉన్నాడు, కానీ దేవునితో ఎడబాటు జరిగిపోయింది. దేవునితో ఎడబాటు జరిగిపోతే పరిశుద్ధాత్మ బయటకు వచ్చాడు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ బయటకు వచ్చాడు అంటే ఆ ఒక్క ఎడబాటు, దేవునితో ఎడబాటు అదే మరణం. దేవునితో ఎడబాటు అదే మరణం. అంటే అప్పుడు ఆ ఒక్క జీవవాయువును, ఆ ఒక్క ఊపిరిని లేక శ్వాసను ఆయనలోనికి పంపిస్తే నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఆయన పాపంలో పడ్డాడో, పాపం ఉంటున్నటువంటి మనిషిలో ఎవరుండరు, దేవుడు ఉండడు. అర్థమైందండి పాయింట్? ఎవరినైతే పాపం ఉంటుందో ఆ వ్యక్తులు ఎవరు ఉండరు తెలుసా అండి, దేవుడు ఉండడండి. పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసారు. పరిశుద్ధాత్మ బయటకు వచ్చేస్తే మళ్ళీ దేవుడు కరుణించి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఆ పాపాన్ని తీసివేయడానికి మళ్ళీ యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించిన తర్వాత ఈ పాపాలన్నీ తీసివేయడానికి ఆ వైద్యుడు వచ్చాడని చెప్పుకున్నాం కదండి. ఆ వైద్యుడు మళ్ళీ ఏం చేశాడంటే అందరి మరి ఆ ఒక పాపాలన్నీ తీసివేయడానికి ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరత ఏర్పడింది. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఆ అపోస్తల కార్యంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఎవరినైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి పొందే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ వరం అనేది మనకి ఎందుకు అవసరం వచ్చింది? మళ్ళీ మనం బ్రతకాలి కాబట్టి. అర్థమైందండి? మళ్ళీ మనం బ్రతకాలి, ఎందుకంటే అక్కడ చనిపోయాం. ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. ఈ యొక్క పాపము అందరికీ సంప్రాప్తి అయిపోయింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు చూడండి. ఆదాము చేసినటువంటి పాపం వలన, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించను అంటే, ఒక ఆదాము చేసినటువంటి పాపము, ఈ యొక్క పాపము అందరి మీదకి వచ్చిందండి. ఆత్మను అందరి మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు మనలో ఎవరు లేరు? జీవవాయువు లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఆ ఊపిరి లేదు. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉండడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన శిలువ బలియాగం చేయించి మన కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ ఆయన మనం నమ్మితే, మళ్ళీ ఆయనతో సంబంధం కలుపుకుంటే మనలోనికి ఎవరు వస్తారట? పరిశుద్ధాత్మ వస్తారు. ఆ పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకోను. మనం ఆ పోగొట్టుకున్నటువంటి పరిస్థితులను మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ రావాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా మనం అంగీకరించాలి, ఆయన విశ్వసించాలి, ఆయన మనకు రక్షణ ఇస్తాడని మనం నమ్మాలి. ఆ తర్వాత మనం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తాడు. అప్పుడు దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాము. అప్పటి వరకు మనకు సహవాసం లేదు. బాప్తిసం తీసుకోకపోతే మనలోనికి పరిశుద్ధాత్మ
రారు. పరిశుద్ధాత్మ రాకపోతే మనం మనుషులతో కలిసి ఉండొచ్చు, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులతో మనం కలిసి ఉండొచ్చు, కానీ మనకు పరిశుద్ధాత్మ ఉండడు. బాప్తిస్మం లేకపోతే పరిశుద్ధాత్మ ఉండడు. అందుకనండి బాప్తిస్మము అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యేసుక్రీస్తు వారు ఏమని మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక మాట అంటారు. ఏమంటారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. చూడండి, నిజంగా ఈ యొక్క తండ్రి యొక్క పాత్ర, కుమారుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనిషి నిర్మాణంలో కనబడుతుంది. అలాగే మళ్ళీ తిరిగి బ్రతకటానికి మళ్ళీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇవ్వాలి. నీకు తండ్రి ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలియాలి, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియాలి. వారి నామములో బాప్తిసం ఇచ్చి వారిని ఏం చేయాలట? శిష్యులుగా తయారు చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి. అందుకనే మనకు ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా ఎవరి పేరిట ఇస్తారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. అంటే తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, వారి ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. ఇక దేవుని పిల్లరా ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఒకప్పుడు మనం ఆదాము ద్వారా పాపులమైపోతే మళ్ళీ ఆ పాపాన్ని తీసివేయడానికి వీరు ముగ్గురు పాత్రలు కూడా మనకు కనబడుతున్నట్టుగా మనకు ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపము అనే రోగము కలిగినటువంటి వానికి ఏమండి ఈ యొక్క వైద్యశాలలో ఏం జరగాలి? వైద్యం జరగాలి. ఈ యొక్క వైద్యశాలలో ఏం జరగాలండి? వైద్యం జరగాలి. అందుకని మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక రోగి ఉన్నాడండి. ఆ రోగి గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారో గత వారంలో మనం కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు. ఈ పక్షవాయువు కలిగినటువంటి ఆయనకి 2 రకాల రోగాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి రోగము, 2 ఆత్మకు పట్టినటువంటి రోగము. అందుకని 2వ వచనంలో ఏమంతా మాట్లాడుతున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 9వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి ఏమంటున్నాడంటే కుమారుడా, అంటే దాని అర్థం ఏంటి? కిందన పుట్టినోట్లో ఏమని చెప్పాడు? కుమారుడు అంటే బిడ్డ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆ కుమారుడితో? ఏమంటే ఏ తండ్రి ఆ ఒక ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి కుమారుడా, నీవు భయపడకు. మొట్టమొదటగా ఆయనకి ఇస్తున్నటువంటి అభయం ఏంటో అంటే ఒక రోగికి ధైర్యం చెప్పాలి కదండి. ఒక రోగికి ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం చెప్పాలి అంటే వైద్యుడు చేయవలసినటువంటి పని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావంటే ఆ టెన్షన్తోనే ఆడు చచ్చిపోతావు. కానీ రోగి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలంటే ధైర్యం చెప్పాలి. నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు అని ఒక ధైర్యం చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ధైర్యం చెప్తున్నారు. కుమారుడా భయపడకు, ధైర్యంగా ఉండుము. ధైర్యంగా ఉండుము అంటే భయపడకని అర్థం, అంతే కదండి. నువ్వు ధైర్యంగా ఉండు, అస్సలు భయపడకు. ఎందుకంటే నేను వైద్యుడిని, నన్ను నమ్ము, నేను నీకు బాగు చేస్తాను అని ఒక ధైర్యం ఇస్తున్నప్పుడు ఆ ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. ఈ మాట ఎందుకు అనాలండి? పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వానికి ఆ పక్షవాతం పోవును కాక అంటే ఆ పక్షవాతం పోవాలి, అది అనాలి కదా యేసుక్రీస్తు వారు. మనం ఏం చేస్తుంటాం ఇప్పుడు రోజుల్లో? యేసునామాన గద్దిస్తున్నాము పో అని చెప్పేసి మనం ఆజ్ఞాపిస్తుంటుంటాం. మొదటగా పోవాల్సింది ఏంటో తెలుసండి? పాపం అనే రోగం పోవాలి. ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆయనతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంటుందో తెలుసండి? ఒక్క దేవునికే ఉంటుంది, ఎవరికి ఉండదు. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు?
దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఏమండి, ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి యూదులు ఆ ఒక మాట వినగానే వారికి అసలు దేవుడు కదా క్షమించాలి పాపాలని, ఈయనేటి క్షమిస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియాలి. తెలియకుండా ఆయన ఎలా నమ్ముతాం మనం? ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన్ని వేరే వాళ్ళకి ఎలా పరిచయం చేస్తాం మనం? పాపాలు క్షమించే అధికారము ఒక్క దేవునికి మాత్రమే ఉంది. అందుకని ఏమని చెప్తున్నాడు చూడండి, త్వరగా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులను గ్రహించి, అంటే వారి హృదయంలో ఏమనుకుంటున్నారో ఎవరు చెప్పగలరు? మీ హృదయాల్లో ఏవేవో అనుకుంటుంటారు. ఈ తలంపులు నేనేమని చెప్పగలనండి? నేను వైద్యుడినే, నేను కూడా వైద్యుడినే. కానీ ఆ పరమ వైద్యుడు వేరు, నా వైద్యము వేరు. ఆ పరమ వైద్యుడు రాసిచ్చినది మీకు చెప్పడానికి ఉంటున్నటువంటి వైద్యుడిని నేను. అంటే సేవకులందరూ కూడా ఒక వైద్యులే. ఇది ఒక వైద్యశాల అయితే విశ్వాసులు రోగులైతే, ఏమంటే సేవకులు వైద్యులైతే, ఆ వైద్యులకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఏమండి, ఆ పాపం రోగం ఉందని చెప్పగలిగే వైద్యులు మాత్రమే మేము. కానీ రోగాన్ని పోగొట్టే వైద్యుడు మాత్రం యేసుక్రీస్తు వారే. రోగాన్ని పోగొట్టే వైద్యుడు యేసుక్రీస్తు వారే. అందుకని ఏమని చెప్తున్నాడు, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. ఏమంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పటం దేవదూషణ? వారి దృష్టిలో దేవదూషణ. ఎందుకు దేవదూషణ అంటే దేవుడు చెప్పే మాట ఈ వ్యక్తి చెప్తున్నారు అనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే మనలాంటి శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన దేవుడిగా స్వీకరించలేకపోతున్నారు. దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా అని అడుగుతున్నారు. సులభమా అంటే అది ఎంత కష్టమైనదో, అది ఎవరికి సాధ్యమైనదో అంటే ఒక దేవునికి సాధ్యం. కాబట్టి ఆ దేవుణ్ణి నేనే అని చెప్పకనే చెబుతున్నటువంటి మాటలు. చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? ఏమండి, లేచి నడుమని చెప్పడం అంటే ఒక వ్యక్తి రోగిగా హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ లోక సంబంధమైనటువంటి వైద్యుడు ఏం చేయగలడండి? ఆయనకి ఏదో ఒక మందులు ఇచ్చి, లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చి, ఆపరేషన్ చేసి నడిపించగలరు. ఆ వైద్యం ఎవరైనా చేయగలరు. అంటే శరీరానికి పట్టినటువంటి వైద్యాన్ని లోక సంబంధమైనటువంటి వైద్యులు చేయగలరు. అది సులభమే, అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ అదే డాక్టర్, ఇప్పుడు కేజీఎస్లో ఉన్నటువంటి డాక్టర్ నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పడానికి ఆయనకి సాధ్యం కాదు. ఆయన శరీరానికి సంబంధించినటువంటి వైద్యుడు. ఆయన శరీరంలో రోగం వస్తే దాన్ని నయం చేసే వైద్యుడు ఆయన, అంతే. అది కూడా సంపూర్ణంగా వైద్యం చేయగలరా అంటే చేయలేరు. దాన్ని రిపేర్ మాత్రమే చేయగలరు. అలాంటి వైద్యుడు అన్నమాట. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుని మహింపరిచిరి. ఏమంటే అది కూడా కష్టమే. ఏమంటే మాటతో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని లోక సంబంధమైనటువంటి వైద్యులు ఆ మాటతో చెప్పగలరా? రోగంతో మంచం మీద తీసుకుని వచ్చినటువంటి రోగంతో హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు శరీరానికి సంబంధించినటువంటి వైద్యం చేసిన తర్వాత కానీ వాళ్ళని బయటకు పంపించలేరు. మాటతో చెప్పగలరా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేచి నడిచి వెళ్ళిపోమని ఆ మాట కూడా చెప్పలేదు. కానీ ఈ మాట చెప్పగలిగే శక్తి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు వారికే ఉంది. పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది, రోగాన్ని పొమ్మనే అధికారం కూడా ఆయనకి ఉంది. లాజర్ గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి ప్రాణం పోసిన అధికారం కూడా ఆయనకి ఉంది.
4 రోజులు ఎక్కడ ఉన్నాడంటే సమాధిలో ఉన్నాడు లాజరు. 4 రోజులు సమాధిలో ఉంటే ఆ సమాధి ద్వారా తెలిసినప్పుడు ఏమని పిలిచారు యేసుక్రీస్తు వారు? లాజరు బయటికి రా. ఇంత అధికారం ఉంటే అది ఎవరికి సాధ్యము? ఆ వైద్యునికి సాధ్యం, పరమ వైద్యునికే సాధ్యం. లోక సంబంధమైనటువంటి వైద్యులకు అది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రోగం బాగు చేయడానికి వచ్చాడంటే పాపం అనే రోగాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆత్మకి పట్టినటువంటి రోగాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమంటే కాబట్టి కింద వచనాలకు మనం వచ్చినప్పుడు ఇంకా మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారు? 9వ వచనం, యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అంటే ఇప్పుడు ఆయన వెంబడించాలి అంటేనండి ఆ వైద్యుడు ఎవరో తెలియాలి. మత్తయ్యకి అర్థమైంది, ఇక్కడ ఆ వైద్యుడు ఎవరో అర్థమైంది. అంటే ఈ వైద్యుడు ఎవరు అంటే మామూలుగా మనిషికి వచ్చే రోగాల్ని తీసే వైద్యుడు మాత్రమే కాదు, ఈ వైద్యుడు ఆత్మకు పట్టినటువంటి రోగాన్ని తీసే వైద్యుడు అని తెలుసుకొని ఆయన వెంబడించాడు మత్తయి వెంబడించాలి అంటే ఆ వైద్యుడు సామాన్యమైనటువంటి వైద్యుడు కాదు అనే దానికి అర్థమైంది. వెంబడించేటట్ట ఇంటిలో భోజనము యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దకును కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు, ఏమండి బాగా ఆలోచించండి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని శిష్యులతో అడిగారట. అంటే ఈ యొక్క సుంకరులు ఎవరు, పాపులు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు సుంకరులకు ఒక లక్షణం ఉందండి, ఒక క్యారెక్టర్ ఉంటుంది వారికి. సార్ చూద్దాం, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 46వ వచనాన్ని మనం ఒకసారి చూస్తేనండి. 46, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము అంటున్నాడు. అంటే ఒక్కొక్క వైద్యం జరుగుతుంది ఇక్కడ, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకి పాపం అనే రోగం ఉంది. ఈ పాపం అనే రోగాలలో ఎన్నెన్నో చిన్న చిన్న జబ్బులు ఉంటాయండి. పాపం అనే రోగంలో చిన్న చిన్న జబ్బులు ఉంటాయి. అంటే మనిషికి కూడా చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి కదండి, చిన్న చిన్న జబ్బులు. అవి ఏంటి ఆ చిన్న చిన్న జబ్బులు అంటే దగ్గు కానివ్వండి, జలుబు కానివ్వండి, తుమ్ములు కానివ్వండి, కాలు నొప్పులు కానివ్వండి, గుండెనొప్పులు కానివ్వండి, ఇవన్నీ చిన్న చిన్న జబ్బులు. రోగం ఒకటి ఉంది మనకి, పాపం అనే ఒక రోగం ఉంది. అలాగే ఈ యొక్క పాపం అనే రోగంలో చిన్న చిన్న జబ్బులు ఉంటాయి. ఆ చిన్న జబ్బే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? మీరు మిమ్మల్ని ప్రేమించినటువంటి వారినే ప్రేమిస్తే ఏమి ఫలము అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. అంటే మనకు మనస్తత్వం ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం, మనం ఆదరించినటువంటి వాళ్ళనే మనం ఆదరిస్తాం, మనకి ఇచ్చిన వాళ్ళకే మనం ఇస్తాం, మన పెట్టిన వాళ్ళకే మనం పెడతాం, మన వారికే మనం పెడతాం. మనకు యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నది ఏంటంటే మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏమి ఫలం ఉంటుంది అందులో? నీకు పప్పుసారి ఇచ్చారండి, నువ్వు తిరిగి ఏమి ఇస్తావు? ఏదో కూర ఏదో ఇస్తావు తిరిగి, అందులో గొప్పతనం ఉందా? లేదు. మరి ఎవరికి ఇవ్వాలి మనం? మనకి ఇవ్వలేనటువంటి వారికి మనం ఇవ్వాలి. మనకి ఇవ్వలేనటువంటి వారు ఎవరు? రోడ్డు మీద భిక్షం ఎత్తుకుంటుంటారు కదా, మనకి తిరిగి వాళ్ళు ఇవ్వలేరు, వారికి ఇవ్వాలి. వారికి ఇవ్వాలండి. మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చేవారికే మనం ఇస్తాం తిరిగి. అంటే ఈరోజు ఇస్తే రేపు ఇస్తాడని ఆలోచన. అంటే మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమిస్తే ఏం ఫలము అని చెప్తున్నారు యేసుక్రీస్తు గారు. ఇది చిన్న చిన్న జబ్బులండి. ఒక తుమ్ము లాంటిది, ఒక తలనొప్పి లాంటిది, ఒక చెయ్యి నొప్పి లాంటిది, ఇవి తెలియవు మనకు. ఇవి కూడా రోగాలనే సంగతి మనకి తెలియదు. యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు. నిజంగా యేసుక్రీస్తు వారిని ప్రేమించినటువంటి వ్యక్తిని ఆయన ప్రేమిస్తే ఎవరు ఉండగలరండి?
ఆయన ఎవరు ప్రేమించలేరు, ఎవరు ప్రేమించలేరు. అయినా సరే వాళ్ళు ఆయన ప్రేమించారు. ఆయన దూషించిన వారిని కూడా ఆయన ప్రేమించారు. యేసుక్రీస్తు వారి మనసు తెలియాలి అంటే ఈ యొక్క వైద్యశాలకు వస్తే ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. చక్కగా వైద్యం మనకు దొరుకుతుంది. చూడండి ఇంకేమంటున్నాడు చూడండి, మీరు మిమ్మల్ని ప్రేమించినటువంటి వారిని ప్రేమించిన ఎడల ఏమి ఫలము కలుగును, సుంకరులను అలాగు చెయ్యుతున్నారు అంటున్నాడు. అంటే సుంకరుడు క్యారెక్టర్ మనకి ఏమర్థమవుతుంది? ప్రేమించిన వారిని ప్రేమిస్తారట సుంకరుడు. అదే క్యారెక్టర్ కలిగినటువంటి వారితో ఎవరు కలిసి భోజనం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కలిసి భోజనం చేస్తున్నారు. అది చూశారండి వీళ్ళు, శాస్త్రులు అది చూశారు. ఆ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నారు ఏంటి మీ యేసుక్రీస్తు వారు? మీ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు కదా, న్యాయవంతుడు కదా, పవిత్రుడు కదా. అలాంటి యేసుక్రీస్తు వారు అలాంటి వారితో సాహసం ఏమి చేస్తున్నారు అని చెప్తున్నారు. అడుగుతున్నప్పుడు ఇంకేమని చెప్తున్నారు చూడండి, బోధకుడు సుంకరుడితోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన ఆ శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, ఏ మాట విన్నారు? వాళ్ళు మాట్లాడినటువంటి మాట యేసుక్రీస్తు వారు విని, ఆ మాట విని ఏమని చెప్తున్నారు చూడండి, రోగులకే కానీ ఆరోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అక్కరలేదు అంటున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎవరండి? రోగులు. ఇప్పుడు ఆ రోగులకు వైద్యం చేయాలి. ఆ సుంకరుడు కానివ్వండి, పాపులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రోగులు. ఆ రోగులను బాగు చేయడానికి వచ్చినటువంటి వారే యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు. ఏమని చెప్తున్నారు ఇంకా? ఏమని చెప్తున్నారంటే, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. చూడండి ఇక్కడ ఒక చిన్న జబ్బు గురించి చెప్తున్నాడు. చాలా మందిలో ఏముండదండి? కనికరం ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు. ఇలాంటి జబ్బులు కలిగినటువంటి వారు చాలామంది ఉంటారు. ప్రేమ ఉండదు. క్రైస్తవులు ఇవన్నీ కలిగి ఉండాలి. అంటే మన వైద్యుడు చేసినటువంటి వైద్యంలో పాపం అనే రోగము తీసివేసిన తర్వాత వచ్చే ఆ ఒక జబ్బులు, చిన్న చిన్న జబ్బులు కూడా మనం తీసేసుకోవాలి. బాప్తిసం తీసుకుంటాం, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. అయినా సరే మనం అబద్ధం ఆడుతూ ఉంటుంటాం, అయినా సరే మనం బూతులాడుతూ ఉంటాం, అయినా సరే మనం కనికరం చూపించాం, అయినా సరే మనం జాలి చూపించాం, అయినా సరే మనం ప్రేమ చూపించాం. వీటన్నిటికీ వైద్యము దేవుని సన్నిధిలో జరుగుతుంది. అంటే ఈ యొక్క వైద్యశాలలో జరుగుతుంది. ఆ వైద్యశాలలో వైద్యం తీసుకోవడానికి రావాలి. ఒక సుంకరి యొక్క జబ్బుని ఎలా పోగొట్టాడో వచ్చేవారు మనం ఆలోచన చేద్దాం. సుంకరి యొక్క జబ్బు ఉంది కదండి, ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాడు, కానీ ఆ జబ్బును నయం చేసిన తర్వాత ఆ రోగి ఎలా స్వస్థత పొంది ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో వచ్చేవారు మనం ఆలోచన చేద్దాం. అందుకని సుంకరికి ఉన్నటువంటి క్యారెక్టర్ మనకు అర్థమైతే, ఆ సుంకరికి యేసుక్రీస్తు వారు వైద్యం అందిస్తే ఆ సుంకరి బాగుపడి ఆయన ఎలా తన ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత ఏం మాట్లాడారు ఏంటో అనేది సుంకరి కొరకు మనం వచ్చేవారు మాట్లాడారు. అంటే రోగం బాగుపడిన తర్వాత పరిస్థితులు ఎలా మారాలో అనేది ఆ సుంకరి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సుంకరి జీవితాన్ని చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యుడు అక్కర్లేదు, రోగం కలిగినటువంటి వాడికే వైద్యుడు. ఆ సుంకరికి వైద్యుడు కావాలి. ఆ సుంకరికి వైద్యం చెయ్యాలి. ఆ సుంకరికి యేసుక్రీస్తు వారు ఎలా వైద్యం చేస్తే ఆయన ఎలా ఆరోగ్యవంతుడు అయ్యాడో, ఆరోగ్యవంతుడైన తర్వాత ఆయన మాటలు ఎలాగున్నాయి మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇలాంటి వైద్యం తీసుకోకపోతే మనం పరలోకానికి వెళ్ళలేమండి.
ఎందుకంటే చిన్న చిన్న జబ్బులు ఉన్నా సరే పరలోకానికి వెళ్ళాం. దేవుడు చాలా ఖచ్చితంగా చూస్తాడు వాటిని. చిన్న జబ్బు కూడా మనలో ఉండడానికి వీరుడు. ఈయన ఆరోగ్యవంతుడు అని చెప్పాలంటే ఆయన అంటే తుమ్ముతో ఉన్నాడు అనుకోండి, ఈయన ఆరోగ్యవంతుడు అంటాం మనం. ఈయన ఆరోగ్యవంతుడు అని చెప్తూ ఏమన్నా ఆయన కుంటుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆయన ఆరోగ్యవంతుడు అని మనం చెప్తామా? చెప్పము. అంటే ఎటువంటి జబ్బు లేనటువంటి వాడే ఆరోగ్యవంతుడు. క్రైస్తవుడు ఆరోగ్యవంతుడుగా మారాలి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆయనకు ఉండాలి. ఏ జబ్బు కూడా ఆయనలో ఉండకూడదు. పాపం అనేది భయంకరమైనటువంటి రోగం. అది మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక భయంకరమైనటువంటి రోగం ఇప్పుడు మనకు తెలుసు. ఏంటంటే క్యాన్సర్ అనే రోగం. క్యాన్సర్ వస్తే ఎవరు బ్రతకట్లేదు. క్యాన్సర్ ఆయనకు వచ్చిందన్న సంగతి ఆయనకు తెలియదు. కొద్ది రోజుల తర్వాత తెలిస్తే 4th స్టేజ్లోకి వచ్చేస్తుంది. 4th స్టేజ్కి వచ్చిందంటే దాన్ని వైద్యం అందించడం కష్టమైపోతుంది. అలాంటి భయంకరమైనటువంటి రోగము పాపం అనే రోగం. ఈ పాపం అనే రోగంలో చిన్న చిన్న జబ్బులు ఉంటాయి. ఈ జబ్బులు కూడా తీసేసుకోవాలి. క్యాన్సర్ వచ్చే వాళ్ళకి మీరు షుగర్ జోలికి వెళ్ళవద్దని చెప్తుంటారు. షుగర్ జోలికి వెళ్ళారా అది విస్తృతంగా ఒక శరీరం స్ప్రెడ్ అయిపోతూ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోయి త్వరగా చచ్చిపోతారు. ఆ కణాలు ఆ ఒక తీపిని త్వరగా అబ్జర్వ్ చేసి ఇంకా ఆ క్యాన్సర్ కణాలు అనేవి మన శరీరంలో వ్యాప్తి చెందించేస్తుంది అనమాట. ఇంకెక్కడంటే అక్కడ అంటే శరీరం అంతా కూడా క్యాన్సర్తో వ్యాప్తి చెందిపోయే విధంగా ఉంటుంటారు. అందుకని ఈ పాపం అనే రోగములో చిన్న చిన్న జబ్బుల్ని కనుక మనం ఉంచుకున్న ఆ చిన్న జబ్బులే పెద్ద పాపం. అంటే ఆ రోగంలోనికి తీసుకొని పాపం అనే రోగంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకని ఏమని చెప్తున్నాడు అంటే నేను కనికరమనే కోరుచున్నాను కానీ ఆ బలిని కోరట్లేదు. కనికరం అనేది కూడా చిన్న జబ్బు అంటే ఆ జబ్బు కూడా మనకు ఉండకూడదు. దేవుడికి వెళ్ళారా ఇలా మనం బైబిల్ని ఆలోచన చేస్తుంటే ఎన్నో రోగాలను మనం తీసేసుకోవడానికి ఈ యొక్క వైద్యశాలకి వస్తుంది. కాబట్టి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు అందరూ కూడా దేవుడికి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు వందనాలు.